హైదరాబాద్ పంజాగుట్టలో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టయింది. ఇంటర్నేషనల్ డ్రగ్ పెడ్లర్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి హెరాయిన్, కొకైన్ను భారీగా స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్లో అమ్ముతున్నట్లు నిర్ధారించారు. గోవా కేంద్రంగా డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ దేశస్థుడు స్టాన్లీని ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ వద్ద అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా అతని వద్ద చాలా మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు. కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ 9 చరవాణులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో 557 గ్రాముల కొకైన్, 902 ఎక్స్ట్రాసీ పిల్స్, 105 LSD బ్లాట్స్, 215 గ్రాముల చెరస్, 21 గ్రాముల హెరాయిన్తో పాటు ఇతర డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ముంబైలో బట్టల వ్యాపారం చేస్తానని 2009లో బిజినెస్ వీసాతో ఇండియాకి వచ్చాడని, ఆ తర్వాత గోవాలో కొందరు నైజీరియన్ డ్రగ్ పెడ్లర్స్తో కలిసి డ్రగ్స్ సప్లై చేశాడని పేర్కొన్నారు. వీసా ఎక్స్పైరీ కేసులో 6 నెలల పాటు గోవా జైల్లో ఉన్నాడని, 2017లో డ్రగ్స్ సప్లై చేస్తుండగా నార్కోటిక్ అధికారులు అరెస్ట్ చేశారు. ముంబై, గోవా నుంచి డ్రగ్స్ తెప్పించుకుని హైదరాబాద్కి ఈ డ్రగ్స్ సప్లై చేసేవాడని వెల్లడించారు. కొరియర్ సర్వీసెస్ ద్వారా డ్రగ్స్ తెప్పించేవాడని, గతంలో ఎస్ఆర్ నగర్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి నిందితుల ద్వారా ఇతని గురించి తెలుసుకుని నిఘా పెట్టామని పేర్కొన్నారు. ఇతనికి దేశవ్యాప్తంగా 500 మంది కస్టమర్లు ఉన్నారని, హైదరాబాద్ నుంచి 7 కస్టమర్లకి డ్రగ్స్ సప్లై చేస్తున్నాడని వివరించారు. పంజాగుట్టలో పట్టుబడ్డ డ్రగ్స్ విలువ 8 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. ప్రతి పబ్, బార్, రెస్టారెంట్లపై నిఘా పెట్టామని, డ్రగ్స్ వినియోగదారులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా హైదరాబాద్ వ్యాప్తంగా డ్రగ్స్కి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా ప్రజలు పోలీసులకు తెలపాలని సూచించారు. కొందరు వేరే సప్లయర్స్ని ఈయన పెట్టుకొని ఈ స్టార్టెడ్ పెడ్లింగ్ హిమ్సెల్ఫ్. సో 2017లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వారు ఇతన్ని ఈ డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్న సమయంలో పట్టుకొని కేసు నమోదు చేసి ఈయన్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈయన ఆ కేసులో కూడా జైల్లో ఉన్నాడు గోవాలో. తర్వాత ఈయన ముంబై, గోవా మరియు ఇతర దేశాల్లో ఉన్న కొందరు డ్రగ్ సప్లయర్స్తో కాంటాక్ట్ చేసుకుని ఈ కొకైన్ తర్వాత ఇతర డ్రగ్స్ని ఈయన తెప్పించుకొని ఈయన డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాడు. తర్వాత ఈయన అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ